రైట్ గా బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. లావణ్యను మస్తాన్ సాయి అతని స్నేహితుడు ఎంత దారుణంగా హింసించాలో పక్కా ప్లాన్ వేసుకున్నారు. కొందరి సపోర్ట్ తో పోలీసులు ఎఫ్ఐఆర్ చేసినా వారిని సీట్లో నుంచి లేపేస్తామని మాట్లాడుకుంటున్న ఆడియో వైరల్ గా మారింది. లావణ్యను డ్రగ్స్ కేసులో ప్లాన్ చేసి ఇరికించి శేఖర్ భాషతో కలిసి తప్పుదో పట్టించే ప్రయత్నం చేశారు మస్తాన్ సాయి అతని స్నేహితుడు. అటు మెంటల్ గా టార్చర్, ఎందుకు బతుకున్నాను రా బాబు అన్న టైంకి చావు కూడా రానికూడదు, అలా చెయ్యాల. నేను అనేది ఏంటంటే, నువ్వు వెళ్ళావు అనుకో, గొడవ తీసుకుని సెల్ అట్టుకొచ్చేస్తుంది కదా, ఇదే సంచెట్కి వెళ్ళి ఆ సెల్లో ల్యాప్టాప్ అన్నీ పడుకోవద్దు, దొంగతనం కేసు ఎట్టుకుంటుంది పెట్టుకోమను. ఎవడు పెట్టేస్తాడు ఎఫ్ఐఆర్? ఆ నేమను దమ్మున్నోడైతే పేపర్ పెట్టమని చెప్పి ఎఫ్ఐఆర్ సెక్షన్ మీద వాడు ఉండాలి కదా సీట్లో. తర్వాత అండి ఇలాగ విక్టిమ్ ఉన్నదని తీసుకొస్తున్న బాధ్యతలు మీరు ఖాళీ చేయండి సార్, అపార్ట్మెంట్ కావాలని అడుగుతాడా? ఆ డిఏ అయితే ఏంటి, ఎస్పీ అయితే ఏంటి, కమిషనర్ అయితే ఏంటి? విజయవాడ ఎఫ్ఐఆర్ చూసావు బ్రో, అది ఆ 30 అయినా సరే మేమందరం యూజర్స్ కింద వేసారు మమ్మల్ని. అది మాకు అదృష్టమే నిజంగా. మనకి ఇది వెళ్ళిన తర్వాత ఇప్పుడు తోయడం మనకి వెంటనే సింపుల్ గా అయిపోతుంది, చాలా ఈజీగా అయిపోతుంది. చూడు మనం ఎంత డిస్కస్ చేసుకుంటున్నా అంత ఉండదు. వన్స్ మన చేతిలో దాటిపోయిందా ఇదేనా అయిపోయిందా అని అనుకుంటావు, అంత స్పీడ్ గా అయిపోతుంది. తర్వాత చేయాల్సింది చాలా మూవ్ పెట్టాలి, బిగించాలి. అప్పుడు బయటికి ఇంకా మిగతా జరగకుండా ఏమీ జరగకుండా బిగించాలా. గోల్డ్ ఉన్న శేఖర్ భాష ఒక్కడికి చెప్తే చాలు మొత్తం చిత్రలే. కరెక్ట్ గా వీళ్ళందరూ ఎలక్ట్ చేసాం ఇమీడియట్ గా. వెంటనే ఇమీడియట్ గా ఇలా పట్టుకున్నారు. దాని సంగతి చూసి మీడియాలో అందరూ పంపించండి, పలానా ఇదిగని చెప్పి ఆఫీసర్ పట్టుకుంటాడు కదా, ఆ నెంబర్ పంపించేద్దాం వాడికి. పంపించేస్తే మీడియాలో కాల్ చేస్తాడు, స్క్రోలింగ్ చేస్తారు ఫస్ట్. ఈరోజు లావణ్య రాస్తారు, మళ్ళీ డ్రగ్స్ కేసులో పట్టుకున్నా లావణ్య.